పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రాంథి శ్రీనివాస్ రాజీనామాతో వైసీపీ అలర్ట్ అయింది. నియోజకవర్గంలో పార్టీని కాపాడుకోవడానికి ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీని ప్రకటించనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్ని పార్టీలకు రాజకీయ కేంద్రమైన అత్యంత కీలకమైంది భీమవరం. అయితే ఇప్పుడు అక్కడ వైసీపీ తన పట్టును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అయిన మాజీ ఎమ్మెల్యే గ్రాంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీకి ఇటీవల రాజీనామా చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అంతేకాకుండా గ్రాంథి శ్రీనివాస్కు మద్దతుగా నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు రాజీనామా చేయడంతో భీమవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకునేందుకు అధిష్టానం సమన్వయ కమిటీని నియమించే దిశగా పావులు కదిపింది. కొద్ది నెలల పాటు ఈ సమన్వయ కమిటీతోనే భీమవరం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ముందు తీసుకెళ్లాలనే విధంగా అధిష్టానం వైఖరి ఉంది. ఈ సమన్వయ కమిటీలో మొత్తం 15 మంది సభ్యులుంటారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, భీమవరం మండల ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేంద్ర వెంకటస్వామి, గూడూరి ఉమాబాల, కామన నాగేశ్వరరావు, ఏఎస్ రాజు, చినమల్లి వెంకట్రాయుడు, కోడే యుగంధర్, మద్దాల అప్పారావు, వీరవల్లి రాధా తదితర నాయకులు ఉండే అవకాశం ఉంది. ఈ నెల 27 జనవరి 3న జరిగే పార్టీ కార్యక్రమాలు ఈ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలోనే భీమవరం నియోజకవర్గంలో జరగనున్నాయి.